చలికాలంలో ప్రాణాంతక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే ఓ మహిళ స్వైన్ ఫ్లూతో చనిపోయింది. అనుమానితుల నుంచి శాంపిల్ సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 112 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. గత 5 నెలల్లో 6గురు స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టుగా స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధికంగా 50 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్లో 40, నల్గొండలో 6, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో 4 చొప్పున స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్క స్వైన్ ఫ్లూ కేసును గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలన్నీ పాత జిల్లాల ప్రకారం నమోదైనవి. రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండలో మరో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 1 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు ఇటీవల గణాంకాలు సేకరించారు అధికారులు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందన్నారు అధికారులు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వ్యాధికారక H1N1 వైరస్ను ఎదుర్కొంటున్న బాధితుల్లో వ్యాధి నిరోధకత అభివృద్ధి చెందడం వల్ల మరణాలు తగ్గాయని పేర్కొన్నారు అధికారులు. అటు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడిన తర్వాత రోగుల్లో వ్యాధిని నిర్ధారించే పరీక్షలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించడానికి కనీసం 4 రోజుల సమయం పడుతోందని, దీంతో వ్యాధి ముదిరి బాధితులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వైన్ ఫ్లూ మృతుల బంధువులు. అటు చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు, షుగర్ పేషెంట్లు, క్యాన్సర్ రోగులు, ఆస్తమా బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్వైన్ ఫ్లూ ముప్పు మరింత ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ తరహా వ్యక్తులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పుల లక్షణాలుంటే తక్షణమే డాక్టర్లను సంప్రదించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్ళు జన సమూహంలోకి వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గరే ఉండాలి. వాళ్ళు వాడిన దుస్తులు ఇతరులు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చెయ్యి లేదా వస్త్రాన్ని ముఖానికి అడ్డం పెట్టుకోవాలి. దగ్గినా, తుమ్మినా తక్షణమే చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచిది. చలి వాతావరణం, తేమగా ఉండే పరిసరాలు స్వైన్ ఫ్లూ విజృంభణకు కారణమవుతున్నాయి. కాబట్టి కనీసం ఇంటి దగ్గరైనా పొడి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమను కాచుకునేందుకు అవసరమైతే రూమ్ను హీటర్ల వంటివి ఏర్పాటు చేసుకోవడం మంచిది. జలుబుకు కారణమయ్యే పరిస్థితులకు దూరంగా మెలగడమే స్వైన్ ఫ్లూ నివారణకు తొలి అడుగు. అటు అనుమానిత లక్షణాలు కనిపించగానే ఆలోచన చేయకుండా నిపుణులైన డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ టెర్రర్ పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరగడంతో ఈ మాయిదారి వైరస్ దడ పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 112 కేసులు నమోదయ్యాయి. తాజాగా గాంధీలో మరో మహిళ మృతి చెందింది. స్వైన్ ఫ్లూపై గాంధీ మెడికల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి పూర్ణిమ ఫేస్ టు ఫేస్. స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అలానే పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చలికాలం నేపథ్యంలో మరి ఎలాంటి కండిషన్స్లో ఈ స్వైన్ ఫ్లూ ఇంకా ప్రబలే అవకాశం ఉంది? అంటే మా హాస్పిటల్లో చూసినప్పుడు ఇప్పుడు జనవరి 1 వీక్ అయితే అయిపోయింది కదమ్మా. లాస్ట్ డిసెంబర్ కన్నా ఇప్పుడు తక్కువగానే ఉంది, ఎక్కువైందని అనేటేం లేదు. అయితే అప్పుడప్పుడు అడపదడప కేసులు కనిపిస్తున్నాయి. అయితే దాంట్లో మనకి సరిపోయిన వసతులు ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్కి 24 గంటలు డాక్టర్స్ ఉంటారు. సో దానికి తగ్గ ఈవెన్ స్వేరియస్ట్ ఫార్మ్స్ అంటాం, చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా వెంటిలేషన్ అవసరం అయితే కూడా వెంటిలేటర్స్ పెట్టే పరిస్థితి ఉంది మన దగ్గర. ఇక జాగ్రత్తలు అన్నారు కదా, దాంట్లో ఏమిటంటే మరి ఎర్లీగా రిపోర్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయమే. సిమ్టమ్స్ ఏదైతే ఉంటే జలుబు లాంటిది, దగ్గు అట్లాంటిది వచ్చినప్పుడు రొటీన్గా మామూలుగా అందరు పక్కన డాక్టర్ దగ్గర అయితే వెళ్తుంటారు. కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకున్నప్పుడు తప్పక వచ్చేసి మా దగ్గర సంప్రదిస్తే దానికి తగిన టెస్టులు చేస్తాము. టెస్టులు చేయటమే కాకుండా ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. అలానే ఎనాలిసిస్ అండ్ డయాగ్నోసిస్ అనేది కొంచెం త్వరగా చేస్తే పేషెంట్ త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్లోనే మరణిస్తున్నారు. మరి ఏమన్నా త్వరగా రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందంటే? రిపోర్ట్స్ ఇష్యూ లేదమ్మా. ఇక్కడ ప్రిజంప్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. స్వాబ్ తీసుకోవటము, టెస్ట్ పంపేయటము, విదిన్ మినిట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో డిలే అంటూ ఉండదు ఒకసారి ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత.
తర్వాత ల్యాబొరేటరీ టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయము. డాక్టర్ గారు క్లినికల్ ఇంప్రెషన్ ఉంటుంది, ఆవిడని చూడంగానే, ఆమెనా కానీ ఆయన కానీ, పేషెంట్ చూడంగానే క్లినికల్ ఇంప్రెషన్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దానికోసమని వెయిట్ చేయరు. సో ఆ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఏది డయాగ్నోసిస్ లేట్ అవుతుంది అన్నది ఏమి ఉండదు. రిపోర్ట్ చేయటం అనేది, పేషెంట్ ఇక్కడికి రావటం అనేది, ప్రాంప్ట్గా రావటం ముఖ్యం. అయితే 2 రోజుల క్రితం ఒక మహిళ, యాదాద్రి జిల్లా నుంచి వచ్చిన మహిళ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ కొద్దిసేపటికే మరణించింది. అప్పటికే పంపించారు, ల్యాబ్ టెస్ట్కి అయితే పంపించారు, కానీ మరణించింది. అంటే తను ఏ స్టేజ్లో వచ్చి ఉంటారు? అదే అన్నమా, పూర్తిగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం కదా. మనము గాలి తీసుకున్నప్పుడు దాంట్లో ఆక్సిజన్ మన బ్లడ్లో కలవాలి కదా. అంత డ్యామేజ్ లాంగ్ అయిన వరకు ఉండి అంత లేట్గా వస్తే ఇంకా అవతల ఎక్కువగా చేయగలిగింది ఉండదు. సో అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ డయాగ్నోసిస్ లేట్ అయింది అనేది ఉండదు. దాంట్లో లేట్గా రావటం అనేది ఇష్యూస్ ఉంటాయి. సో అది దానికి వేరే చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకున్న అవేర్నెస్ అని అన్నిటిని బట్టి ఉంటుంది. వాళ్ళు ప్రాంప్ట్గా రిపోర్ట్ చేస్తే తప్పకుండా. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్కడ ప్రతి ప్లేస్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని దగ్గరలోనే ఉంటాయి. వేరే నెక్స్ట్ డే వాళ్ళ దగ్గర వెళ్ళినా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, పలానా దగ్గర బాగుండి నోడల్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ వెళ్తే డాక్టర్స్ ఉంటారని చెప్పేస్తారు. థింగ్ ఈజ్ వాళ్ళు వెళ్ళి పక్కన ఉన్న వైద్య సహాయం తీసుకోవటం అనేది ముఖ్యం ఆ సిమ్టమ్స్ రాగానే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్వైన్ ఫ్లూ రాకుండా అరికట్టచ్చు? రైట్. అంటే నార్మల్గా ఏమిటంటే మనం అన్ని జబ్బుల్లాగానే కొన్ని ఏమిటంటే మన డిఫెన్స్ అనేది సరిగ్గా ఉండాలి కదా. సరైన న్యూట్రిషను, ఈ కోల్డ్ టెంపరేచర్కి ప్రొటెక్ట్ చేసుకోవటము, తర్వాత వేరే వాళ్ళకి ఉన్నప్పుడు కొంచెం వాళ్ళని ఐసోలేట్ చేయటము, మనల్ని మనము ఈ మాస్క్ లాంటిది వాళ్ళకి ఇవ్వటం, మనం కూడా ఇవ్వటం, ఇవన్నీ చేస్తే అది కాక కూడా డాక్టర్ హెల్ప్ అయితే తప్పక తీసుకోవాలి వెళ్ళి. ఎందుకంటే దాని గురించి కొన్ని జాగ్రత్తలు వాళ్ళే చెప్తారు కదా డాక్టర్స్. వాళ్ళు చెప్తారు, ప్లస్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు, సరైన సెంటర్కి రెఫర్ చేస్తారు. అవన్నీ మనం చేస్తే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. సో సరైన జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్ ఫ్లూ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నట్లయితే ఖచ్చితంగా దగ్గేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. అలానే ఒకవేళ స్వైన్ ఫ్లూ ఉన్న వాళ్ళైతే వాళ్ళ బట్టలు ఇతరులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గినా తుమ్మినా ఖచ్చితంగా చేతులు అడ్డు పెట్టుకొని వెంటనే చేతులు కడుక్కోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బయట సమూహం ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడం, లేకపోతే ముఖ్యంగా వెంటిలేషన్ టైప్లో ఏదన్నా గుడ్డ కట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా స్కార్ఫ్ కట్టుకోవడం బెటర్ అని చెప్తున్నారు డాక్టర్లు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని స్వైన్ ఫ్లూ నుండి కాపాడుకోండి. కెమెరామెన్ శివారెడ్డితో పూర్ణిమ, TV9 హైదరాబాద్.